సంపూర్ణ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము 26వ అధ్యాయము. ఈ అధ్యాయములో 5 పేజీలు ఉన్నాయి. 1వ పేజీ శ్రీ కన్యకా పరమేశ్వరి జన్మ వృత్తాంతము. మేము ఉదయముననే శ్రీపాద శ్రీవల్లభ దర్శనార్థము కురంగడ్డకు చేరుకుంటమే. శ్రీ ధర్మగుప్తుల వారికి శ్రీపాదుల వారి వద్ద నుండి కలియుగము యొక్క ప్రాదుర్భావ విశేషములు తెలుసుకొనవలననడి తీవ్ర ఇచ్చ కలదు. ఈ రోజున శ్రీపాదుల వారు అత్యంత ప్రసన్న వదనారవిందులయ్యి కారుణ్యామృతమును వెదజల్లిడి అమృత దృక్కులతో తమ దివ్య పాదపద్మములను సృశించు మహద్భాగ్యమును మాకు ప్రసాదించెను. శ్రీ ధర్మగుప్తుల వారు కలియుగ ప్రాదుర్భావ విశేషములను గురించి తెలిపి మమ్ములను కృతార్థులు చేయవలసినదని శ్రీపాదులు వారు ప్రార్థించిరి. అందులకు శ్రీచరణుల వారు, నాయనులారా, కాలము పరమాత్ముని యొక్క విరాట స్వరూపము. సూర్యుని కాలాత్మకుడని కూడా పిలిచెదరు. సూర్యుడు ధనిష్ట నుండి ప్రారంభించిన శ్రవణ నక్షత్రము చుట్టూ ఒకసారి పరిభ్రమించి తిరిగి ధనిష్టాదిని చేరుటకు పట్టు కాలమునే బ్రహ్మకల్పమందురు. బ్రహ్మకల్పములో ఒక భాగము సృష్టికల్పము కాగా మిగతా సగభాగము ప్రళయకల్పముగా లెక్కింతురు. సాధారణ మానవులు అనుభవముగా పగలు రాత్రి అనునవి ఏర్పడుచున్నవి. పితృదేవతలకు సంబంధించి కాలములో సగభాగము శుక్లపక్షము కాగా మిగతా సగభాగము కృష్ణపక్షమగుచున్నది. సంవత్సర పురుషునకు 6 మాసములు ఉత్తరాయణము కాగా 6 మాసములు దక్షిణాయనమగుచున్నది. కాలచక్రం ఉన్నంతను యోగి తన శరీరములో దర్శించెను. ఈ రహస్య విద్యను తారక రాజయోగ విద్య అని అందురు. ఇది తెలియని వారికి కాలజ్ఞానము తెలియరాదు. తారక రాజయోగమునందు శరీరమును బ్రహ్మాండముగా భావించెదరు. సమస్త లోకములను ఎందే ఉన్నవి. మన శిరస్సునందు ఆలోచనా స్థానమును బ్రహ్మలోకమని అందురు. నాభియందు విష్ణులోకమున్నది. మన హృదయమునందు రుద్రలోకమున్నది. పితృదేవతలు మన వీర్యకణములలో జన్యూదేవతలు ఉందురు. ఈ జన్యూదేవతలు మానవజాతి గత తరములలో చేసిన కర్మలను రాబోవు తరముల వారికి కర్మఫలములుగా అనుభవింపచేసెదరు. అట్లయిన గత కర్మలను ఫలితములను క్రమపద్ధతిలో అందించుటకు కాలము అత్యంత ఆవశ్యకము. కలియుగాంత లక్షణములు. పితృదేవతలనగా చనిపోయిన పెద్దలు కాదు, గతించిన వారి పేరిట మనము పెట్టు శ్రాద్ధఫలములను స్వీకరించి చనిపోయిన వారికి ఉత్తమగతులను కలిగించువారు జన్యుదేవతలు. వీరికి జన్మ అనునదే లేదు. యోగి తన శరీరములోని 6 యోగచక్రములను బయట సంవత్సరములోని 6 ఋతువులుగా దర్శించును. సంవత్సరములో 12 పూర్ణిమలు 12 అమావాస్యలు కలవు కదా. ఈ 24 పర్వములే గాయత్రి యొక్క చతుర్వింశాతి ఛందస్సుగా తెలుసుకొనవలెను. కాలస్వరూపుడైన నారాయణుని కొంతమంది సంవత్సర పురుషునిగా ఉపాసించెదరు. ఈ విద్యను ద్వాదశాక్షరీ విద్య అని అందురు. ప్రతి మాసమునకు ఒక్కొక్క అక్షరం చొప్పున 12 మాసములకు 12 అక్షరములు గల మంత్రమగును. నదీనదములు పొంగి అపార నష్టమును కలిగించుట, భూమి నిరంతరము ప్రళయ సదృశ భూకంపనలతో గడగడలాడిపోవుట, సూర్యచంద్రాదులు గతులను తప్పుట, పట్టపగలే కారుచీకటి కమ్మి సూర్యుడు కనబడకుండా పోవుట, ఆకాశమునందు భయంకరమైన తోకచుక్కులు కనిపించుట మొదలైనవి కలియుగాంత లక్షణములని గ్రహించుడు. ద్వాపరయుగం చివరి భాగములో పశ్చిమ సముద్రములోని ఒక ద్వీపములో కలియుగమునకు అధిపతి అయిన కలిపురుషుడు ఘోరమైన తపస్సు చేసినాడు. ఈ విషయములన్నీ వేదవ్యాస మహర్షి తమ భవిష్య పురాణములో తెలిపియే ఉన్నారు. మ్లేచ్ఛజాతి ఆవిర్భావము. ఎక్కడ చూసినా వేదమంత్రములు, యజ్ఞములు, తపస్సులు ప్రవర్తిల్లు చుండిన కారణమున ఈ కలిపురుషుడు మహాదుఃఖముతో ప్రభు ఎక్కడ చూచినను ధర్మం అగ్నిహోత్రము వలె ప్రజ్వరులుచున్నది. ఇంకా నా కలి ప్రభావమును ఎట్లు విస్తరించగలను? మీరిచ్చిన వాగ్దానమును అనుసరించి నేను నా యుగధర్మములను వ్యాప్తి చేయవలసి ఉన్నది. నాకు అది అసాధ్యముగానున్నది అని భగవంతుని ప్రార్థించినాడు. అంతటా జగత్ప్రభువు కలికి పశ్చిమ సముద్రమునందలి
అంతటా జగత్ప్రభువు కలికి పశ్చిమ సముద్రమునందలి ఒక ద్వీపమును చూపించెను. అందు మ్లేచ్ఛజాతికి మూలపురుషుడైన ఆదముడు అను వానిని హవ్యవతి అను స్త్రీని చూపించెను. ఆ స్త్రీ పురుషులకు విహారార్థము ఒక చక్కని ఉద్యానవనమును సృష్టించెను. వాస్తవమునకు వారిద్దరూ తోబుట్టువులు. కలి సర్పరూపుడైన అతడు ప్రవేశించి అక్రమమైన కామాన్ని వారి మధ్య ప్రేరేపించి అక్రమమైన అధర్మమైన సంతానాన్ని కనమని ప్రోద్బలం చేశాడు. వారు పతీతులు కాగానే వారి యందలి దివ్యశక్తులు అంతర్ధానమైనవి. ఈ జంట నుండి కలిధర్మానికి మూలమైన మ్లేచ్ఛజాతి ఆవిర్భవించినది. ద్వాపరయుగములో చివరి భాగము అనగా 2800 సంవత్సరములకు ద్వాపరయుగం అంతమవుతుందనగా మ్లేచ్ఛదేశములో వారి సంతతి అభివృద్ధి నొందనారంభించినదని భవిష్య పురాణములోని ప్రతి సర్గపర్వంలో తెలియచేయబడినది. నీలాచలం వద్ద సృష్టించబడిన అదముడు హవ్యవతి పాపఫలితమైన ఫలాన్ని అనుభవించి ఆర్యధర్మమును దూషించేవారుగాను నానాభక్షకులుగాను అనాచారవంతులుగాను ఉండేడి సంతానాన్ని వృద్ధి చేసిరి. నేను కల్కి అవతారమును ధరించి కోటాను కోట్ల మంది అధర్మవర్తులను నాశనము చేసి తిరిగి సత్యయుగమును స్థాపించవలసి ఉన్నది. ఇది సుదీర భవిష్యత్తులోని నా కార్యక్రమము. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. 26వ అధ్యాయము 3వ పేజీ. అంతటా శ్రీ ధర్మగుప్తులు ఇట్లనిరి: స్వామి, ఎన్నియో రోజుల నుండి శ్రీ వాసవి పరమేశ్వరి అవతార విశేషములను మీ నుండి తెలుసుకోవలనని కాంక్ష కలదు. దయచేసి నాకు తెలపగలరు. అంతట శ్రీచరణులు మహాప్రసన్న వదనార విందముతో చిరునవ్వులను వెలయించుచు ఇట్ల నుడివిరి: కన్యకా పురాణము. స్కాంద పురాణాంతర్గతముగా సనసాజాత సంహిత యందు శ్రీమత్యన్యకా పురాణము కలదు. బృహత్శిలానగరమునే జ్యేష్ఠశైలమని కూడా పిలిచెదరు. బృహత్శిలానగరము, నిరవధ్యపురము, వీరనారాయణము, విశాలపురము, అసంటము, నరసపురము, ధనదపురము, ధర్మపురము, జగన్నాథము, కళింగపురము, పాంచాలపురము, పాలకొలును, త్రిగుణపురము, భీమపురము, ఘంటసాలము, పీఠికాపురము అనునవి 18 పట్టణములు కలవు. ఈ 18 బృహత్శిలానగరమును రాజధానిగా చేసుకొని కుసుమశ్రేష్ఠు అను సామంతరాజు పరిపాలించుచుండెను. జయసంఖ్య అయిన ఈ 18 పురములలోనూ 714 గోత్రముల వారైన వైశ్యనగర స్వాములు నివసించెడివారు. స్వతసిద్ధములైన 102 గోత్రములు మాత్రమే 102 గోత్రముల వారికి కఠినమైన నియమనిష్టలు విధించబడినవి. ఇటువంటి నియమనిష్టములను మేము కూడా ఆచరించదమని చెప్పిన కారణమున తక్కిన గోత్రముల వారిని కూడా కలుపుకొనుటచే మొత్తం 18 నగరములలోనూ నివసించుడి వైశ్యనగర స్వాముల గోత్ర సంఖ్య 714 పెరిగినది. కఠినమైన నియమనిష్టలను ఆచరించడి 102 గోత్రములు వారు మాత్రము బృహత్శిలానగరమునందు నివసించడవారు. వారు ఆర్యమహాదేవి అనగా పార్వతీదేవిని ఆరాధించడవారు. ఆర్యవర్తము నుండి వలసి వచ్చిన కారణములను, పూజనీయమైన కారణములను ఆర్యమహాదేవిని ఆరాధించుట చేతను తక్కిన వైశ్యముఖులు కంటే భిన్నమైన నిష్ఠాగరిష్ఠులుగా ఉన్న కారణము చేతను వీరిని ఆర్యవైశ్యులను పిలిచెడివారు. తక్కిన గోత్రముల వారు కూడా మమ్మలను ఆర్యవైశ్యులుగా పరిగణించవలసినదని కోరిరి. శ్రీ కుసుమశ్రేష్ఠికి గురువర్యులుగా భాస్కరాచార్యులుండెడివారు. మా తాతగారైన బాపన్నావధానులు పూర్వజన్మమున సాక్షాత్తు భాస్కరాచార్యులే. తక్కిన గోత్రముల వారి విన్నపములను విన్న భాస్కరాచార్యులు, నాయనలారా, యోగ్యతను పరీక్షించి కాని విలువను నిర్ధారించుటకు వీలు కాదు. అందరి యోగ్యతలను నిర్ధారించి తగు నిర్ణయములను తీసుకొనుటకు మున్ముందు చక్కటి అగ్నిపరీక్ష రానున్నది. అగ్నిపరీక్షలో నెగ్గిన వారికి తప్పకుండా ఆర్యవైశ్య బిరుదము ఇవ్వబడును, లేని వారికి లేదు. ఇది మీకందరికను సమ్మతమేనా అని అనిరి. అందరూ వల్లే అనిరి. ఆ రోజులలో వైశ్యులలో పరమేశ్వరి ఆరాధనము మెండుగా నుండెడిది. విపరీత భక్తిభావన వలన కొంతమంది తమ సంతానమును పరమేశ్వరికి అర్పించడవారు. అట్లు అర్పించబడిన బాలికలను గౌరబాలికలను పిలిచెడవారు. అట్లు అర్పించబడిన బాలురను బాలనగులను పిలిచెడవారు.
గౌరబాలకులను విధిగా బాలనగరులకే ఇచ్చి వివాహము చేయవలనడి నిబంధన యుండెడిది. భాస్కరాచార్యుల వారు గౌరబాలకులను బాలనగరులకు చైతన్య క్రియాయోగమును ప్రత్యేక దీక్షనిచ్చెడవారు. వారు చిన్నప్పటి నుండి యోగులుగా తయారయ్యేవారు. అటువంటి వారికి జన్మించిన సంతానము చాలా శ్రేష్టముగా నుండుననియు, వారు కుటుంబములు భోగభాగ్యములతో అలరారుననియు, వారు గౌరీశంకరుల వలె అన్యోన్యముగా జీవించుదరనియు భాస్కరాచార్యులు భావన. ఈ 18 నగరములు ప్రత్యేక పవిత్ర నగరములుగాను, ఈ దేవతా సదృశ్య నగరులకు అధిపతిగా నగరేశ్వర మహాదేవుడను, ఈ 18 నగరములకు రాజుగా కుసుమశ్రేష్ఠుయును ఉండిరి. ఈ విధముగా ఒకనొక నవ్యనూతన సృష్టి విధానమును ప్రకృతిలోనికి తీసుకొని రావాలనని భాస్కరాచార్యులు వారి అభిమతము. కుసుమశ్రేష్ఠి దంపతులకు సంతానము లేకపోవుటచే పుత్రకామేష్టి యాగము భాస్కరాచార్యుల ఆధ్వర్యమున జరిగెను. ఆర్యమహాదేవి ఆ యజ్ఞకుండమునందు ప్రత్యక్షమయ్యి ఆ దంపతులకు ఫలద్వయమును అనుగ్రహించెను. తత్ఫలితముగా ఒకనొక వైశాఖ శుద్ధ దశమి శుక్రవారము నాడు పునర్వసు నక్షత్రమున శుభలగ్నమున వాసవి కన్యక జన్మించెను. ఈ వాసవి కన్యకకు కవల సోదరునిగా మగ శిశువు జన్మించెను. ఈ మగ శిశువునకు విరూపాక్షుడని పేరు పెట్టిరి. శ్రీ వాసవి కన్యక సాక్షాత్ నా యొక్క దివ్య సహోదరి. ఆమెకు కవల సోదరునిగా జన్మించిన విరూపాక్షుడు నందీశ్వరుని అంశచేత జన్మించెను. పూర్వము శిలాదుడను మహర్షి రాళ్లను ఆహారముగా గైకొను సందర్భమున హిమాలయములకు పోయెను. అతడు హైమావతి మహాదేవిని దర్శించెను. అమ్మా, నీవు శైలపుత్రివి. నేను శిలలు తినుట చేత ఒక రకముగా శైలపుత్రుడను. నీకు సోదరుడుగా జన్మించడి మహాభాగ్యమును ప్రసాదింపమని కోరెను. శ్రీ హైమావతీదేవి ఇట్లనెను, మహర్షి, ఈ జన్మమున నేను పరమేశ్వరుని పరిణయమాడెదను. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. 26వ అధ్యాయము 4వ పేజీ. నందీశ్వరుడనడి పేరున నీవు మా దంపతులకు వాహనమై ఉండుము. కలియుగమున శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పేరున నేను అవతరించినప్పుడు నీవు సాక్షాత్తు నా కవల సహోదరులుగా జన్మించిదవు. ఏ బృహశిలా మీద కూర్చొని నేను తపమాచరించుతునో దానినే నీకు బహుమతిగా సమర్పించుచున్నాను. ఈ శిలను నువ్వు జ్యేష్ఠ శైలమునకు చేర్చుము. శంకుస్థాపనము ఎన్నందు ఈ శిలను భూగర్భమున వైచి కోటను కట్టవలెను. కలియుగమునందు ఈ కోటను కుసుమశ్రేష్ఠియను సదైశ్వుడు నిర్మించును. ఈ కోటను కుసుమశ్రేష్ఠియను సద్వైశ్యుడు నిర్మించును. ఆ తదుపరి నేను 102 గోత్రముల జంటలతో సహా అగ్నిగుండమునందు ప్రవేశించి తిరిగి కైలాసమునకు చేరెదెను. కలియుగాంతమునందు నా సోదరుడైన దత్తప్రభువు శ్రీవల్లభస్వామి కల్కి అవతారధారుడయి అవతరించి కోట్ల కొలది దుర్వార్తనులను సంహరించి ధర్మ సంస్థాపనమును చెయ్యును. శ్రీవల్లభుడు తన యతిరూప మాయావేషమును పరిత్యజించి శ్రీ పద్మావతి వెంకటేశ్వరుడుగా దర్శనమిచ్చును. శ్రీ పద్మావతీదేవి సింహళ దేశమునందు జన్మించును. శ్రీ ప్రభువు శంబల గ్రామమునందు జన్మించును. కలియుగాంతమునందు వారి కళ్యాణము జరుగును. శ్రీ కల్కీ ప్రభువు బృహత్ శిలానగరమునకు వేంచేయును. శ్రీ వాసవి కన్యకారూపమున ఉన్న నేనును నగరేశ్వరునిగా ఉన్న నా ప్రభువును కల్కీ రూపముననున్న శ్రీవల్లభుని ఆదరముతో తోడ్కొని వచ్చెదము. నేను మా అన్నకు ప్రేమ సూచకముగా రక్షాబంధనమును కట్టెదను. నా మీద ప్రేమ కొలిది నా అన్న మహారాజోచితములైన దివ్యాభరణములను వజ్ర వైడూర్యాధులను దివ్య వస్త్రాదులను బహుకరించి సమస్త రాజాన్య సమక్షమున రంగరంగ వైభవముగా మా కళ్యాణమును జరిపించును. మా దివ్య కళ్యాణము 102 అగ్నిగుండ దంపతులను వీక్షించగలరు. ఆ తదుపరి మా నవదంపతులను శ్రీ పీఠికాపురమునకు వచ్చిదము. శ్రీ కల్కీ రూపమున ఉన్న ఆ మహాప్రభువు పూర్వ అవతారమైన శ్రీవల్లభ రూపమున ప్రత్యక్షముగా వేలాది మంది భక్తజనుల సమక్షమున దర్శనమిచ్చును. నాయనా శిలదా, మా వివాహము జరుగు సమయమున శ్రీ కల్కీ మహాప్రభువుతో పాటు నీవు కూడాను నా సోదరునిగా వివాహ వేడుకలలో పాలు పంచుకొని ధన్యత పొందగలవు.
నాయనల్లారా, బృహత్శిలానగరము రాజధానిగా గల ఈ సామంతరాజ్యమునకు పశ్చిమమున గోస్తునీ నది యొక్క హద్దుగానున్నది. దక్షిణమున అంతర్వేదియున్నది. తూర్పునను ఉత్తరమునను గోదావరి నదియున్నది. శ్రీ కుసుమశ్రేష్ఠి దంపతులు ఇంట మంగళహారతినిచ్చు హస్తమును చేగంటయును కలవు. అవి రెండును కలిపి 16 వీసల మీద అరవీస బరువుండును. అదే విధముగా భాస్కరాచార్యులు ఇంటి వద్ద మంగళహారతినిచ్చు హస్తమును చేగంటయును కలవు. ఇవి రెండును కలిసి 16 వీసల మీద అరవీస బరువుండును. ఈ భాస్కరాచార్యుల ఇంటి వద్దనున్న మంగళహారతి హస్తమును చేగంటయును శ్రీపీఠికాపురమున నా మహాసంస్థానం ఏర్పడిన నా మూర్తుల సమీపముననున్న ఔదంబర వృక్షమునకు క్రింద 7 నిలువుల లోతున వచ్చి చేరును. అవి వచ్చి చేరిన తదుపరి నా చరిత్రను వెలుగులోనికి వచ్చును. నాయనులారా, రేపు శ్రీ వాసవి కన్యకా జన్మదినము, పైగా శుక్రవారము. సాంద్రసింధు వేదమునందలి గణితము ప్రకారము మహాపవిత్ర కాలము. పంచదేవ పర్వత ప్రాంతమని పిలువబడు ఆ స్థలమున వెంటనే రెల్లుగడ్డితో చిన్న గృహమును నిర్మింపుడు. వెంటనే మీరు వెళ్ళిపోవలసినది. మీకు కావలసినవి అన్నయ్యను సమకూర్చబడును. రేపు నేను అచ్చట దర్బారు చేసేదను. మాంగళ్య భాగ్యమును కోరు స్త్రీలు రేపు విధిగా అచ్చట ప్రసాదింపబడు పసుపు కొమ్ములను తీసుకుని తీరవలెను. ఆ పసుపు కొమ్ములను తీసుకొని పూజామందిరమున ఉంచుకొని వారికి మాంగళ్య భాగ్యము ప్రసాదింపబడును. రేపు మీకు నేను సాకాల్యముగా శ్రీ కన్యకాపరమేశ్వరి చరిత్రయు వినిపించెదను. రేపు పంచదేవ పహుణ్ణకు వచ్చు నా భక్తులందరూ ధన్యులు. పరమ పవిత్రమైన శ్రీ వాసవి కన్యకా అవతార విశేషములను నా ద్వారా వినుట మీ యొక్క అనేక జన్మముల భాగ్యము. నేను ఇక నుంచి ప్రతి శుక్రవారము దర్బారు చేయుదును. అది నా వీలును బట్టి కొరంగడ్డ కావచ్చును, పంచదేవు పహుడు కావచ్చును, లేదా మరేదైనా కావచ్చును. ప్రతి గురువారము ధర్మబోధ చేయుబడును. అది కొరంగడ్డ కానీ పంచదేవు పహుడు కానీ కావచ్చును. భవిష్యత్తులో రకరకములైన మార్పులు రానున్నవి. రాబోవు శతాబ్దములలో భారతదేశము మ్లేచ్చుల శ్వేత జాతీయుల ఆధీనములోనికి పోనున్నది. విధి విధానమున విచిత్రమైనది. కేవలము ఆధ్యాత్మిక శక్తి ప్రసారము వలన మాత్రమే ఈ కర్మభూమికి వేదభూమికి స్వాతంత్రము సిద్ధించును. దత్తుని మరవనంత వరకును దత్తుడు మరవకుండా ఉండును. మరుపు అనునది మరణతుల్యము. స్మరణము నూతన జన్మదాయకము. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. 26వ అధ్యాయము సమాప్తం.